కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాసకులకి, అంబేద్కర్కి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, జైబీలు. ఇప్పుడు మన అధ్యక్షుడు వారికి చెప్పినట్టుగా ఇది మన భారతీయ సంస్కృతి. బౌద్ధం అంటే భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని 35 సంవత్సరాల పూర్వం విశాఖపట్నం జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ మాటూరి వెంకటరమణ గారు నాయకత్వంలో ఈ యొక్క చరిత్రనంతా కూడా వెలికి తీసి వేలాది ప్యాంప్లెట్లు వేసి ఈ ప్రాంతాలన్నీ పంచి కుటుంబాలతో వచ్చి ఆ రోజు మినిమం 150-200 వచ్చి ఆ లోపల ఉండి మేము ఈ కార్యక్రమాలు ప్రారంభించాం. అలాగే అప్పటి నుంచి కూడా ఈ పరంపర ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క సిద్ధాంతాలను మనం వ్యాప్తి చేస్తూనే ఉన్నాం. ఆ కారణంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలోకి మనం ఎంతమంది ఉన్నామని కాదు, ఎంతమంది వచ్చేవాడిని కాదు, ఒక కార్యక్రమాన్ని చేయటం వల్ల ఆ కార్యక్రమ ప్రభావం అనేది ఈవేళ కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పునరావాస శాఖ నుంచి మనకి 12 కోట్లు వచ్చి ఈనాడు అద్భుతమైన తాలూకా బౌద్ధం తాలూకా అంశాల మీద మన భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాన్ని కూడా మనం అందరం ఉపయోగించుకోవాలి. అయితే బౌద్ధం వరకు వచ్చినట్లయితే ప్రపంచంలో అన్నీ కూడా మతాలే కానీ ధర్మం లేదు. ప్రపంచం మొత్తం మీద ఉన్న ధర్మం ఏదన్నా ఉన్నదనుకుంటే అది బౌద్ధ ధర్మమే. అయితే ఈ బౌద్ధ ధర్మానికి మరి అంబేద్కర్ దానికి పెద్ద తేడా ఏముండదు. అంబేద్కర్ ధర్మానికి కూడా 100% కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని భారతీయ సామాజిక వ్యవస్థ పూర్వం నుంచి ఇది మూలవాసు తాలూకా సంస్కృతి కాబట్టి ఈ సంస్కృతిని నా జాతికి అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14వ తారీఖున 6 లక్షల జనాభాతోటి ఆయన బౌద్ధ ధర్మం స్వీకరించడం జరిగింది. మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఒక దశ ఒక దిశ అన్నీ నిర్ణయించి కొన్ని వేల సంవత్సరాల నుంచి అణదొక్కబడిన సమాజానికి దూరంగా ఉన్న, సంస్కృతికి దూరంగా ఉన్న, ఆచారాలకు అలవాట్లు కట్టుబాట్లుగా అన్ని దూరంగా ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా ఒక మార్గాన్ని నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నా బాటలో నేను చెప్పిన ప్రకారంగా నా ప్రజలు నడుస్తారని ఆయన ఆశించి ఆనాడు బౌద్ధ ధర్మాన్ని మనకు అందించారు. కానీ దురదృష్టవశాత్తు బాబాసాహెబ్ అడుగుజాడలో నడకపోవటం వల్ల ఈవేళ ప్రపంచమంతా కూడా బౌద్ధాన్ని, అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. కానీ భారతదేశంలో ఎందుకు ముందుకెళ్ళటం లేదు అనుకున్నట్లయితే, ఏ ప్రజలైతే ఈ ధర్మాన్ని, నా సిద్ధాంతాన్ని ఆచరిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించారో ఆ ప్రజలు ఆచరణకి దూరంగా ఉండడం వల్ల మనం దినదినాభివృద్ధి చెందలేకపోతున్నాం. ఏం చేత మన పరిస్థితి బాగలేక ఈ సమాజాన్ని చెండాడిన ఈ యొక్క మనువాద సిద్ధాంతాల నుంచి దూరం కాలేక, ఇప్పుడు కూడా దూరం కాలేక మనందరం కూడా నిర్మోహమాటంగా చెప్పాలనుకున్నట్లయితే అంబేద్కరీలందరూ కూడా, అంబేద్కర్ అనుచరులందరూ కూడా, అంబేద్కర్ భావజాలన్నింటి మీద ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ తాలూకా ప్రయోజనం పొంది గౌతమ బుద్ధుడు ఎటువంటి తారతమ్యం లేకుండా కులాలకి, మతాలకి, మూఢ నమ్మకాలకి, స్త్రీ పురుషుడు, ఉన్నోడు లేనోడు, మరి వీడు పూజనీయుడు కాదని తారతమ్యం లేకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకే తాలూకా ధర్మం మీద నిలబెట్టిన ఏకైక బలమైన శక్తి ఉన్న తాలూకా భగవాన్ గౌతమ బుద్ధుడు అలాంటి ధర్మాన్ని అందించాడు. మరి అటువంటి ధర్మంలో మనందరూ కూడా ప్రవేశించడానికి ఎందుకు బాధపడుతున్నామో అర్థం కావట్లేదు. అంతేకాకుండా అతి ముఖ్యంగా బౌద్ధ ధర్మంలో ఉన్న విశిష్టమైన లక్షణం ఏంటంటే యావత్ ప్రపంచాన్ని అంతటిని కూడా దుఃఖం నుంచి దూరం చేసి ఎవరు ప్రపంచ సుఖశాంతంగా జీవించాలనేది బౌద్ధంలో ఒక ప్రధాన లక్ష్యం. వెళ్ళాలని ఎంతమంది వచ్చారని కాకుండా నిరంతరం కూడా ఈ ప్రక్రియ ఈ యొక్క అనకాపల్లిలో ఉద్దిరి కొండ దగ్గర ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ